హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్యాముని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ నుంచి ఎందుకు నాకు ఇంకా అమౌంట్ రాలేదు, ఎందుకు నాకు ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, ఎందుకు నాకు ఇంకా ఈ వ్యూవర్స్ రాలేదో నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ 2025లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఇంతకుముందే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా యూట్యూబ్ ఛానల్ నుంచి అమౌంట్ రాకుండా ఉన్నారో, వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గాయ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2024 మేలోనే 2024 మేలో స్టార్ట్ చేశాను. సో అయితే ఏంటంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ మానిటైజేషన్ అంటే ఏంటి, ఎన్ని వ్యూస్ రావాలి, ఎన్ని లైక్స్ రావాలి, లేకుంటే ఎంతమంది ఫాలోవర్స్ అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఈ ఎలిజిబిలిటీ అంటే ఏంటి, మానిటైజేషన్కి ఈ మానిటైజేషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఏం తెలియదు అనమాట. ఇవేమీ తెలుసుకోకుండానే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో గైస్, మనము మన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అవ్వాలంటే మనకి ఏమేమి అర్హతలు ఉండాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి అనేది చెప్తాను. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 365 డేస్ అంటే ఖచ్చితంగా 1 ఇయర్, ఆ 1 ఇయర్ లోపు మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. అలాగే 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి మన ఛానల్కి. ఈ రెండు లేకుంటే మన ఛానల్ మానిటైజేషన్కి అయితే ఎలిజిబిలిటీ అవ్వదన్నమాట. అది క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా ఎప్పటికీ అవ్వదు అది. సో గైస్, మానిటైజేషన్ అవ్వాలంటే షార్ట్ వీడియోస్కి ఎంతమంది ఎన్ని వ్యూస్ ఉండాలి నేను చెప్తాను ఇప్పుడు. మనము లాంగ్ వీడియోస్ చేస్తాం, కొంతమంది షార్ట్ వీడియోస్ చేస్తుంటారు. మానిటైజేషన్కి షార్ట్ వీడియోస్కైనా లాంగ్ వీడియోస్కైనా రెండింటికి కలిపి 4000 వాచ్ అవర్స్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. సో గాయ్స్, మనం యూట్యూబ్ ఛానల్కి వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి రెండింటికి కలిపి 4000 ఉంటాయి. సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి రెండింటికి కలిపే సబ్స్క్రైబర్స్ అనేది ఉంటుంది, 1000 సబ్స్క్రైబర్స్. సో షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. షార్ట్ వీడియోస్ చిన్నగానే ఉంటాయి కాబట్టి 30 సెకండ్స్, 60 సెకండ్స్, 1 మినిట్ అట్లా ఉంటాయి కాబట్టి, సో 10 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలన్నమాట. అలాగే లాంగ్ వీడియోస్కి అయితే ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్, అలాగే 5000 వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్. ఇవన్నీ ఉంటేనే మన ఛానల్ అమౌంట్ తీసుకోవడానికి అంటే మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఇవన్నీ లేకుండానే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, ఎన్ని ఇయర్స్ అయినా ఇవేవి లేకుంటే మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి అమౌంట్ అయితే రాదనమాట. సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి ఇంకా అమౌంట్ రాలేదు, ఇంకా మానిటైజేషన్ అసలు అవేమీ తెలియదు, ఇవేం రాలేదు, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఆలోచించి పాపం బాధపడుతుంటారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఇవి ఎలిజిబిలిటీ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగానే వస్తారు, కానీ వాచ్ అవర్సే కష్టం కొంచెం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ప్రతిరోజు కనీసం డే బై డే అయినా మనం యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా ఇదైతే చేయండి, లేకుంటే మన ఛానల్ గ్రోత్ అవ్వదన్నమాట, లేకుంటే మనం సక్సెస్ అవ్వలేము. చాలామంది ఇంట్లో సిచ్యువేషన్స్, మనీ ప్రాబ్లంలో ఇలా చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. ఇది మంచి ప్లాట్ఫామే, అలాంటి వాళ్ళ కోసమే, పాపం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈ 2025లో ఖచ్చితంగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి. మానిటైజేషన్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి, అలాగే 10 మిలియన్
వ్యూస్ షార్ట్ వీడియోస్కి అయితే ఉండాలి. ఇవన్నీ లేకుంటే మన ఛానల్లో గ్రోత్ అయితే అవ్వదు, మానిటైజేషన్ అవ్వదు, మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి అమౌంట్ రాదు. నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి. ఇవేమీ నేను చేయలేదన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2024 మేలో స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి కరెక్ట్గా 8 మంత్స్ అయిపోతుంది. నాకు ఇప్పటిదాకా మానిటైజేషన్ అవ్వలేదు, అమౌంట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒక 2-3. ఆ తర్వాత ఒక 3-4 మంత్స్ దాకా నేను ఛానల్లో మళ్ళీ వీడియో అప్లోడ్ చేయలేదు, ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. సో దానివల్ల వీడియోకి గ్యాప్ ఉండడం వల్ల ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే వ్యూస్ రాలేదు సరిగ్గా. మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటేనే మన ఛానల్ జనాల్లోకి వెళ్తుంది, గ్రోత్ ఉంటుంది, వ్యూస్ బాగా వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు. ఇవేవి నేను చేయలేదు, నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మానిటైజేషన్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. సో మళ్ళీ ఒక 7 మంత్స్ అయిన తర్వాత నేను తెలుసుకున్నాను, నాకు ఎందుకు ఇంకా అమౌంట్ రాలేదు, ఈ మానిటైజేషన్ అంటున్నారు, ఇవంతా ఏంటి, ఇవన్నిటి గురించి నేను తెలుసుకున్నా. సో అప్పుడు నాకు తెలిసింది, ఓకే 365 డేస్లో మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 5000 వ్యూస్ రావాలి, షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి. ఇవేవి లేకుండా మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వదని నాకు అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఒక 1 మంత్ బ్యాక్ నుంచి నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. కుకింగ్ వీడియోస్ కానీ, లేకుంటే ఫర్దర్ నాకు తెలిసిన ఒక మంచి విషయాలు కానీ, ఇలాంటివన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను. సో గైస్, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం వల్లనే మన ఛానల్ గ్రోత్ అయితే ఉంటుంది. ఈ విషయాలు అయితే తెలుసుకోండి ఖచ్చితంగా. ఛానల్ స్టార్ట్ చేసి పట్టించుకోకుండా ఉంటే అది ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. యూట్యూబ్లో చాలామంది ఎన్నో ఆశలతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు పాపం, కానీ అమౌంట్ రాదు, మానిటైజేషన్ అవ్వదు. వీటన్నిటి గురించి తెలియకోకుండానే స్టార్ట్ చేసి ఉంటారు నాలాగా. తర్వాత తెలుసుకొని మళ్ళీ ఫీల్ అవుతాం ఇట్లా. ఇది ఎవరు పాపం ఫేస్ చేయకూడదు ఇంకొకసారి వేరే ఎవరికి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. మీరైతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. 365 డేస్లోనే మీరు 1000 సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోండి, 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోండి. అప్పుడే మీకు అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మానిటైజేషన్ అవ్వడానికి మనం అంటే ఒక ఇలాంటి వీడియోస్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా పెట్టిన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చూసి అవన్నీ కాపీ చేసి పెడుతుంటారు. అవన్నీ అలా పెట్టడం వల్ల మన ఛానల్ పోతుందండి. కాపీరైట్ అని పడుతుంది మన కింద. మనం ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చెక్ చేసుకున్నాం అనుకో, వాటికి ఉంటుంది కాపీరైట్. ఏమైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ యాక్సెప్ట్ చేయదు, కాపీరైట్ అని పెడుతుంది. అవి మనం డిలీట్ చేసేసుకుంటేనే బెస్ట్, లేకుంటే ఛానలే పోతుంది లాస్ట్కి. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరికి తెలియవు. తెలిసిన వాళ్ళు కూడా, పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఎవరితో షేర్ చేసుకోరు. కానీ నాకైతే చెప్పాలనిపించింది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లము వేరే వాళ్ళు ఎవరు ఫేస్ చేయకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ ఈ విషయాలన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే గాయ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.